మీ తమ్ముడు? ఇప్పుడే తమ్ముడు అయితే చూసానండి. నాకైతే మూవీ అయితే నాకు అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. వేణు శ్రీరాము ప్రీవియస్ మూవీస్ ఎంసీ అండ్ వకీల్ సాబు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాను. బట్ నాకైతే మూవీ అంతా నాకైతే ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ టూ చూసిన ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్గా ట్రై చేశాడు. బట్ పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ని అయితే జస్టిఫికేషన్ చేయలేదు. మనకేంటంటే సినిమా చూసినంతసేపు మనకు ఆల్రెడీ చూసిన స్టోరీ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే మేజర్గా సినిమాని డ్రాగ్ చేయకుండా 2.5 అవర్స్లోనే కంప్లీట్ చేస్తాడు. అది బాగా ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతాడు. లయ గారి పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కానీ లయ గారికి కంబ్యాక్ మూవీ అని అయితే చెప్పలేను. బట్ నితిన్ గారికి ఎక్కడో స్టోరీ సెలక్షన్ మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో శ్రీరామ్ వేణు స్క్రీన్ ప్లే కానీ నితిన్ గారికి ఇది కంబ్యాక్ మూవీ అయితే చెప్పలేను. దిల్ రాజు గారు చెప్పినట్టు వావ్ మూమెంట్స్ అయితే ఏమీ లేవు. విజువల్స్ కానీ బీజిఎం కానీ ఏది కూడా ఏమీ లేవు. సో అంటే ఓకే ఫ్లాప్ అని చెప్పలేను. ఇట్స్ యావరేజ్ టు అబోవ్ యావరేజ్. ఎందుకంటే ఫ్యామిలీస్కి వీకెండ్ ఏదో